సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగం. యోగం అంటే జీవాత్మ పరమాత్మల కలయిక. భగవద్గీతలో కర్మయోగమని, భక్తి యోగమని, ధ్యానయోగమని, జ్ఞానయోగమని అనేక యోగాలు ఉన్నాయి. అయితే విషాదం కూడా ఒక యోగమేనా? విషాదం అంటే దుఃఖం. దుఃఖం యోగం ఎలా అవుతుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రాపంచిక వస్తువుల కోసం, భోగభాగ్యాల కోసం దుఃఖించడం యోగం కాదు. కానీ దైవం కోసం, ధర్మం కోసం దుఃఖించడం యోగం అవుతుంది. విషాదం యోగం కాదు, కానీ అర్జున విషాదం యోగం అవుతుంది. ఎందుకంటే అర్జునుడు 3 లోకాల రాజ్యాన్ని తృణప్రాయంగా తలచి ప్రాపంచిక సుఖాలను అసహించుకొని ధర్మం కోసం తీవ్రంగా తప్పించాడు. ఇలాంటి స్థితి మునులకు మాత్రమే సాధ్యం. అర్జునుడికి కలిగిన వైరాగ్య భావం, ధర్మ జిజ్ఞాస, తీవ్ర పరితాపం జ్ఞానప్రాప్తికి, భగవంతునిలో ఐక్యం అవడానికి దారితీస్తుంది. కనుక అతని విషాదం కూడా ఒక యోగంగా వర్ణించబడింది. దానిని గురించి వివరించేది కాబట్టి ఈ అధ్యాయానికి అర్జున విషాదయోగమని పేరు వచ్చింది. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిజనార్దన. ఓ కృష్ణ, రాజ్యలోభంతో భ్రష్టచిత్తులైన దుర్యోధనుడు మొదలైన వారు వంశనాశనం వల్ల కలిగే దోషాన్ని, మిత్రద్రోహం వల్ల కలిగే పాపాన్ని తెలుసుకోలేకపోయినా ఆ రెండింటి గురించి బాగా తెలిసిన మనం ఎందుకు ఈ పాప పనుల నుండి విరమించుకోకూడదో అర్థం కావడం లేదు అని అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్ణాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. ఓ కృష్ణ, కులం నశించడం వల్ల అనాదిగా వస్తున్న కులధర్మాలు అంతరించిపోతాయి. ధర్మం నశించడం వల్ల కులమంతటా అధర్మం వ్యాపిస్తుంది. అధర్మం వృద్ధి పొందడం వల్ల కులస్త్రీలు దూషించబడతారు. అందువల్ల వర్ణసంకరం ఏర్పడుతుంది. వర్ణసంకరం వల్ల సంకరము చేసిన వారికి, సంకరము పొందిన వారికి కూడా నరకం ప్రాప్తిస్తుంది. వారి పితృదేవతలు శ్రాద్ధములు, తర్పణములు లేనివారై అధోగతిని పొందుతారు. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుసశ్రుమా. ఓ కృష్ణ, వర్ణనాశకుల యొక్క జాతిని సంకరం చేసిన ఈ దోషం వలన శాశ్వతమైన సనాతనమైన జాతి ధర్మాలు వర్ణధర్మాలు నశించిపోతున్నాయి.
ఈ ధర్మాలు నశించిన మానవులకి శాశ్వత నరక నివాసం కలుగుతుందని మనం విని ఉన్నాం కదా. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, మనం బుద్ధిమంతులమై కూడా రాజ్యసుఖమందు ఆశ చేత మనం బంధువులను చంపుటకు ప్రయత్నించి మహాపాపం చేయడానికి సిద్ధమయ్యాం కదా. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. ఆయుధాలు ధరించకుండా ఎదిరించకుండా ఉన్న నన్ను ఆయుధాలు చేత ధరించిన దుర్యోధనాదులు ఈ యుద్ధంలో నన్ను సంహరించినా అది నాకు మరింత క్షేమమైనదే అవుతుంది అని శోకముతో అర్జునుడు శ్రీకృష్ణునితో పలికెను. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థౌ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానసః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, యుద్ధభూమి యందు అర్జునుడు ఈ విధంగా చెప్పి దుఃఖం చేత చలించిన మనసు కలవాడై బాణాలతో ఉన్న ధనస్సును విడిచిపెట్టి రథంపై చతికిలపడ్డాడు అని కురుక్షేత్రంలో జరుగుతున్న విషయాలను సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగం. భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి, తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.